7 ఏళ్ళు కెరీర్, దాంట్లో 3 సినిమాలు. సో ఎలా అనిపిస్తుంది అంటే ఇంత లాంగ్ స్టాండింగ్ కెరీర్లో అంటే ఆచితూచి అడుగులు వేస్తున్నారా, లేదంటే జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారా, ఏంటి? సినిమా పర్సనల్గా ఎగ్జైట్ అయ్యేంత వరకు పని చేస్తూనే ఉంటానండి. నాకు కథ ఫస్ట్ కథ కరెక్ట్గా చేసుకుంటే కాన్ఫిడెంట్గా హ్యాపీగా వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనేది నాకు కథ టైం పడితే డెఫినెట్గా టైం పడుతుందండి. సో నాకు ఏంటంటే ఇమీడియట్గా చేసేయాలని కూడా మైండ్లో ఏమి ఉండదు. సో అది ఇంత గ్యాప్ అనేది మాత్రం అది వాంటెడ్గా చేసింది అయితే కాదండి, అలా వచ్చిందంతే. త్రివిక్రమ్ గారి డైలాగ్ అనమాట, సో అంటే త్రివిక్రమ్ గారి దగ్గర పనిచేయడం వల్ల ఆయన కూడా అంతే కదా, స్క్రిప్ట్కి అయితే టైం తీసుకుంటారు. వన్స్ సినిమా స్టార్ట్ అయిన తర్వాత టప్ వెళ్ళిపోద్ది, కానీ స్క్రిప్ట్కి మాత్రం సాటిస్ఫై అయ్యే వరకు టైం తీసుకుంటారు కదా. సో ఆయన శిష్యరికం వలన వచ్చిన ఇదేనది. అంటే ఆయన యాక్చువల్గా చెప్పాలంటే అసలు ఆయన చాలా ఫాస్ట్ రైటర్ అండి. అసలు ఎంత ఫాస్ట్ రైటర్ అంటే అసలు ఎన్నెన్ని సినిమాలు అలా టక్క 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 రాసేసి బ్లాక్ బస్టర్లు కొట్టిన సినిమాలు బోల్డ్ ఉన్నాయండి. అసలు ఆయనతో కంపారిజన్ అసలు 1% కూడా లేదు. కానీ బట్ ఏంటంటే డెఫినెట్గా ఏంటంటే ఆయనతో కంపేర్ చేసుకుంటే నేను చాలా స్లో రైటర్ని. నాకు ఇంకోటి ఏంటంటే ఇంకొక ఇన్స్పిరేషన్ ఏంటంటే రాజ్ కుమార్ హిరానీ గారు. ఎవరన్నా మనల్ని వచ్చేసి ఎవరన్నా ఎంత టైం పడుతుంది అంటే రాజ్ కుమార్ హిరానీ గారిని చూడు, అసలు 3 Idiotsకి పీకేకి ఇట్లాంటికి టైం పడుతుంది, మంచి కంటెంట్ రావాలంటే టైం పడుతుంది అనేదట్టే ఉండేది మైండ్ సెట్. కానీ ఏంటంటే సరదాగానే ఉండి అట్లా టైం పడుతుంది అని. అంటే నెక్స్ట్ జనరేషన్ డైరెక్టర్స్ చెప్పాలన్నమాట, వెంకీ కుటుంబంలో చూడు అని చెప్పి. డెఫినెట్గా అందరికి ఉంటుంది కదండి. బట్ నేను టైం అనేది అంటే పెద్ద నేనైతే అంటే ఇంత టైం పడుతుంది ఇంత తీసుకుంటున్నాను అందరూ అంటారు కానీ బట్ నేను పర్సనల్గా అయితే అది ఫీల్ అవునండి. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే సినిమా అనేది చూసుకొని నాకేంటంటే ఇప్పుడు చెలో బాగుందన్నారు, భీష్మా బాగుందన్నారు, అండ్ నెక్స్ట్ వచ్చే సినిమా కూడా ఒక మెట్టు ఎక్కేలానే ఉండాలి, ఆ నెక్స్ట్ వచ్చేది కూడా ఇంకో మెట్టు ఎక్కేలానే ఉండాలి. దానికి రాజమౌళి గారు బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అండి నాకు. అసలు అంటే ప్రతి సినిమాకి ఆయన స్పాన్ పెంచుకుంటూ ఆయన ఏదో చేస్తూ ఆయన టైం అసలు ఏ రోజు నాకు చూస్తే ఆయన టైం ఏ రోజు పెట్టుకోవాలి బ్రెయిన్లో. టోటల్ ఏంటంటే సినిమా బాగా రావాలి, బాగా తీయాలి, వస్తే ఇప్పుడు ఈ రేంజ్కి వెళ్ళిందంటే తెలుగు సినిమా రీజన్ ఆయన బిగ్గెస్ట్ రీజన్. ఒకే సినిమాకి ఇన్ని సంవత్సరాలు లాక్ అయిపోయినా కూడా ఇబ్బందే కదా. అవును. సో మరి అది ఇప్పుడు ఆ యాంగిల్ ఇప్పుడు రాలేదా మీకు? అంటే ఉందండి. అంటే జనరల్గా ఇప్పుడు ఒకే సినిమా మీద ఇన్ని ఏళ్ళు ఉంటే ఆ ఫైనాన్షియల్ థింగ్స్ అవి ఉంటాయి బ్రెయిన్లో. కానీ బట్ ఏమో అండి నాకు సినిమా నేను టూ క్రిటికల్ అనమాట. నాకు సాటిస్ఫై అవ్వకపోతే వెళ్తే అంటే ఏదో లేట్ అయింది అనే దానికంటే కూడా వచ్చిన రోజు బాగుండాలి అనేది నా ఫీలింగ్ అండి. సో నాకు ఎక్కడ అది లేదు. వన్ థింగ్ ఏంటంటే మీరు అంది ఇప్పుడు బడ్జెట్ల పరంగా ప్రొడక్షన్ కూడా ఏంటంటే లేట్ అయితే పెరుగుతాయి. కానీ ఈ సినిమాకి యాక్చువల్లీ వాంటెడ్గా లేట్ చేసింది కాదండి. లేట్ అయ్యింది. ఎలా లేట్ అయిందంటే ఈవెన్ సినిమా స్టార్ట్ చేసినప్పుడు రష్మిక రిప్లేస్ అవ్వడం, సో రిప్లేస్ అవ్వడం వెంటనే ఇమీడియట్గా మనం ఇంకో హీరోయిన్ ఇప్పుడు శ్రీలీల ఒప్పుకున్నప్పుడు శ్రీలీలని తీసుకొచ్చినప్పుడు ఆమె కూడా చాలా బిజీ ఉంది. భగవంత్ కేసరి, గుంటూరు కారం ఇట్లా చాలా సినిమాలు చేస్తూ చాలా బిజీ ఉంటుంది ఆమె డేట్లు కూడా. సో వీటిలన్నిటి వల్లను అండ్ ఇంకోటి సినిమా మొత్తంలో రాజేంద్ర ప్రసాద్ గారు ప్లస్ వెన్నెల కిషోర్ గారు వీళ్ళందరూ ఉన్నారు, కాంబినేషన్ త్రూ అవుట్ ఉంటారనమాట. సో దానివల్ల ఏమైందంటే ఒక్క ఆర్టిస్ట్ మిస్ అయినా మన డేట్కి ఇప్పుడు అది. సో అది